హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. మీకు నేను బెల్లం ఆవకాయ ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తానండి. బెల్లం ఆవకాయ అండి, అది కలెక్టర్ కాయలు తీసుకున్నాము. అదిగోండి అలా శుభ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి. కడిగేసుకొని తుడిచేసుకొని కట్ చేసుకున్న ముక్కలు ఇంటికి తీసుకొచ్చి ఒక మెత్తటి క్లాత్తో దానికి ఉన్న జీడివి పైది అంతా శుభ్రంగా తీసుకోవాలండి. అది మీకు చూపించిన విధంగా. తర్వాత ఒక బాండి తీసుకొని మేము 3 మ్యాంగో మిర్చి కారం వాడతామండి ఎక్కువగా పచ్చళ్ళకి. అదిగోండి ఒక అరకేజీ ప్యాకెట్, ఎన్నో కాదండి, ముక్కలు అవి 10 కాయలే, కలెక్టర్ కాయలు. అరకేజీ కారం సరిపోతుంది. తర్వాత ఆవు పిండి అండి, అన్నీ ఇన్స్టెంట్గానే దొరికేస్తాయి, మనం పెద్ద శ్రమ పడక్కర్లేదు. ఆడించుకున్న కారం అయితే ఇంకా బాగుంటుంది. ఇది బెల్లం ఆవకాయ కదా. అదిగోండి ఏదైనా కొలతే అరకేజీ కారానికి అరకేజీ ఆవు పిండి అండి. అవన్నీ అలా మిక్స్ చేసుకోవాలి. అదిగోండి తర్వాత తగినంత సాల్ట్ అనమాట. అది సాల్ట్ అంటే దంపుడు ఉప్పు, కల్లుప్పుని వేడి చేసి దంపుతారు కదా, అదనమాట. మనం రెగ్యులర్గా కర్రీస్కి యూజ్ చేసే సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు. అదిగోండి అదిగో మెంతులు మీకు చూపిస్తున్నాం కదా, అలా ఒక గుప్పుడన్ని మెంతులు అనమాట. అదిగోండి బెల్లం కోరుకున్నదంతా ఎలా లేదన్నా 10 కాయలకి కంపల్సరీ 2 కేజీలు బెల్లం అయితే పట్టిందండి. బెల్లం ఆవకాయకి స్పెషల్ ఏంటంటే బెల్లమే కదా, అది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలా కలుపుకోవాలన్నమాట. బెల్లాన్ని ఇలాగ చిదగొట్టేసుకోవచ్చు. మేము తురుమామన్నమాట. కంపల్సరీ 2 కేజీల బెల్లం పట్టిందండి. తర్వాత ముక్కలు అలా వేసేసి నూనెలో వేసి తర్వాత ఆ పిండిలో వేసి అదిగోండి ఆ డబ్బాకి కొంచెం అలా వెతుకుంటున్నాం అనమాట. ఇది కంపల్సరీ 5 రోజులు ఉండాలంట. 5 రోజులు అయితేనే కానీ ఊట దిగదు. దీనికి నూనె అంత అవసరం లేదు. మేము ఫస్ట్లో అసలు నూనె వేయలేదు. అదిగో చూడండి బెల్లం ఆవకాయ. తర్వాత వెల్లుల్లిపాయలు అట్లా పైన చల్లుకున్నాము. కొంచెం నూనె వేసాను నేను, అంటే కొంచెం కలపడానికి. వేరుశనగ నూనెనండి, పప్పుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ వేరుశనగే వాడతాము. అదిగో చూడండి ఎలా ఊరిపోయిందో, బెల్లం అంతా దిగిపోతుంది కదా గ్రేవీ లాగా. అదిగో చూడండి అలా. అది తర్వాత 5వ రోజు ముక్క విడివిడిగా ఊట విడిగా ఒక్క 2 రోజులు మాత్రం ఎండలో పెట్టుకోవాలటండి. అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంట, పాడవదు అసలు. బెల్లం ఆవకాయ చాలా ఇష్టపడతారు కానీ తీగా ఉంటుంది. ఆవకాయ ఎలాగో బెల్లం ఆవకాయ, కాకపోతే ఇది కొంచెం ప్రాసెస్ అనమాట. 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. అది 2 రోజులు ఎండలో అయిపోయాక చూసారా ఎలా అయిపోయిందో, ముక్క అంతా కొంచెం డ్రైగా అయినట్టుంది. తర్వాత ఆ ఊటలో మనం ఎండబెట్టుకున్నాం కదా, ఆ ఊటలో వేసేసుకోవచ్చు. కావాలితే తీపి కలుపుకోవచ్చు. కానీ ఇందులో అంత అక్కర్లేదు, స్పైస్ అక్కర్లేదు, ఆయిల్ అక్కర్లేదు. అన్నీ ఈక్వల్గానే వేసుకుంటే సరిపోతుంది. మనం 5వ రోజు ఇంకేమీ కలుపుకోకర్లేదు. ఆ ఓట్లో ఆ ముక్కలన్నీ గరిటతో పాటు వేసేస్తున్నామండి. ఇంకేంటి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బెల్లం ఆవకాయ రెడీ. ఇంకా మీకు ఆవకాయ కూడా ఎలా పట్టుకోవాలో నా ఛానల్లో పెడతాను. అందరూ చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేంటండి, ఇంకా చాలా వెరైటీస్ చేస్తున్నాను. అందరూ నా ఛానల్ని ఆదరించమని అడుగుతున్నానండి. చూడండి బెల్లం ఆవకాయ సూపర్ ఈ సమ్మర్కి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.